హలో, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్. V6 వెలుగు ఆధ్వర్యంలో ఈ ఒక కొత్త ప్రయత్నాన్ని మీ అందరూ కూడా చాలా మంచిగా యాక్సెప్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వండర్ఫుల్ రెస్పాన్స్. న్యూస్ పేపర్ ఏదో ఒక పనిలో ఉంటాం. న్యూస్ పేపర్లో వచ్చిన వార్తలన్నీ ఎవరైనా చదివి చెప్తే బాగుండని అనిపిస్తుంది కదా. అందుకోసమే V6 వెలుగు ఇలాంటి ఒక ప్రయత్నం స్టార్ట్ చేసింది. వెలుగు న్యూస్ పేపర్లో మెయిన్ ఇష్యూస్ ఏంటి, వాటిని సవివరంగా మీకు చెప్పడానికి సౌజన్యాన్ని నేను వచ్చాను. ఇంకా ఆలస్యం చేయకుండా నేనేమో న్యూస్ స్టార్ట్ చేస్తా, మీరేమో షేర్ స్టార్ట్ చేయండి. మీరు లైవ్లో షేర్ కొడితే మీతో పాటు మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్కి కూడా ఇలా వార్తలు వినొచ్చు అని చెప్పి తెలుస్తుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా మీరు షేర్ కొట్టేయండి, నేను వార్తలు స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ బ్యానర్ ఐటమ్, వడ్లు రోడ్ల మీదనే నెలన్నర గడుస్తున్న సగం కూడా కొనని సర్కార్. రైతన్న ఎంత గోసపడుతున్నాడో బ్యానర్ ఐటంలో మనం చూడొచ్చండి. ఎక్కడికక్కడ తీసుకొస్తున్నారు. ఈసారి చాలా మంచిగా పంట పండింది. ఈవెన్ సీఎం కేసీఆర్ కూడా ఇదే విషయం చెప్పిండ్రు, చాలా బాగా పంట పండింది, సంబరాలు చేసుకోవాలని నాకు ఉంది, కానీ కరోనా వల్ల సాధ్యం కావట్లేదని చెప్పి ఒక ప్రెస్ మీట్ లో ఆయన అంటుండే. బట్ ఇంత మంచి పంట పండింది, దానికి మంచిగా ఈసారి బాగానే డబ్బులు వస్తాయని చెప్పి ఆశపడిన రైతన్నకు మాత్రం క్షేత్రస్థాయిలో అలాంటి సిచ్యుయేషన్ ఏమీ కనిపించట్లేదు. లారీలో లోడ్ వెళ్లేదాకా రైతులదే బాధ్యత అని చెప్పి ఆఫీసర్లు చెప్తున్నారు. చాలా చోట్ల వడ్లు తీసుకొచ్చి పెడుతున్నారు, కుప్పలు పోస్తున్నారు, ఆరబెడుతున్నారు, మళ్ళీ కుప్పలు చేస్తున్నారు. ఇలా వాళ్ళ కష్టం అంతా కూడా కొన్నిసార్లు 15-17 రోజులైనా సరే మార్కెట్ యార్డ్స్ లోనే ఉంటున్న సిచ్యుయేషన్. లారీలు దొరకట్లేదని, లేకపోతే ఇంకా రకరకాలుగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. లారీలు రావట్లేదు, లేబర్ కొరత కూడా వేధిస్తోందని చెప్పి మనం ఈ బ్యానర్ ఐటంలో చూడొచ్చు. కుప్పల కాడని బవళ్ళు పడిగాపులు కాస్తున్నారు. ఎక్కడ చినుకులు పడతాయో, వర్షం వస్తే మొత్తం పంట అంతా తడుస్తుంది, మొత్తం ఇబ్బందులు అవుతాయని చెప్పి రైతు అంతా కష్టపడి సాగు చేసి తీసుకొచ్చిన తర్వాత ఇగో ఇన్ని కష్టాల మధ్య రైతు చాలా గోసపడుతున్నాడని చెప్పి మనం బ్యానర్ ఐటంలో చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు మొదలుపెట్టి నెలన్నర అయింది, కరెక్ట్ గా 1.5 మంత్ అయింది. అయినా సరే సగం వడ్లు కూడా ఇప్పటిదాకా కొనలేదు. కొన్ని చోట్ల కొన్నా కూడా ఇంకా బ్యాంక్ అకౌంట్ లో పైసలు పడలేదని చెప్పి కూడా రైతులు చెప్తున్నారు. 50-60 లక్షల టన్నుల వడ్లు ఇంకా రోడ్ల మీద కానీ కళ్ళాల్లో కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది అని చెప్పి బ్యానర్ ఐటంలో వచ్చింది. కొనుగోలులో ఆలస్యం, తాలు పేరిట దోపిడీతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అని చెప్పి ఐటంలో చూడొచ్చు. మెయిన్ గా వడ్లను అమ్మేందుకు రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. కొన్ని చోట్ల వడ్లు కాంటా అయి 10 రోజులైనా సరే మిల్లులకి చేరట్లేదు. 1,05,00,000 టన్నుల వడ్లు మార్కెట్కి వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. మొత్తం అంతా కూడా చివరి గింజ కూడా కొంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొనుగోలు కూడా మొదలుపెట్టింది. బట్ కొనుగోలు ప్రారంభించి నెలన్నర రోజులైనా అసలు ఎక్కడా కూడా 44 లక్షల టన్నుల వడ్లు మాత్రమే ఇప్పటిదాకా కొంది. అంటే 1,05,00,000 టన్నుల వడ్లు మార్కెట్కి వస్తాయని చెప్పి అంచనా వేసింది. 44 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు జరిగాయి. ఇంకా 60 లక్షల టన్నుల వడ్లు ఎప్పుడు కొనుగోలు చేస్తారా అని చెప్పి రైతు వాటన్నిటిని పెట్టుకుని ఎదురు చూస్తున్నాడు. 6,344 కొనుగోలు సెంటర్లు ప్రారంభించగా వీటిలో కొన్ని మూతపడ్డాయి. వరంగల్ రూరల్ జిల్లాతో పాటు కొన్ని జిల్లాల్లో నాట్లు కొంచెం ఆలస్యంగా వేశారు. ఇక్కడ కోతలు పూర్తయి వడ్లు మార్కెట్కి వస్తున్నాయి. మరి ఇప్పటికే ఉన్న వడ్లనే కొనే స్థితి లేదు, మరి ఇప్పుడు లేటుగా మార్కెట్కి వస్తున్న వాటి పరిస్థితి ఏంటా అని చెప్పి ఆలోచనలు వస్తున్నాయి. 10 రోజులుగా వడ్లు అమ్మేందుకు 10 రోజుల నుంచి సెంటర్ దగ్గర పడిగాపులు కాస్తున్నా 3 ఎకరాల్లో పండించిన పంట తీసుకొచ్చి ఒక 2 days బ్యాక్ మాత్రం గన్ని బ్యాగులు ఇచ్చిండ్రు. తేమ శాతం సరిగా ఉన్న కాంటాలు వేయట్లేదని చెప్పి రైతులు ఇబ్బందులు పడుతూ చెప్తున్న సిచ్యుయేషన్. భూపాలపల్లి జిల్లా రైతు రాజయ్య అన్న మాటను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఇండెప్త్ చూద్దాం మనం సెకండ్ పేజ్ లో. అండ్ దేశమంతా మార్కెటే, రైతుకి దేశమంతా మార్కెటే. పంటను ఎక్కడైనా అమ్ముకునేలా కొత్త చట్టం తెస్తాం నిర్మల. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజ్ లో భాగంగా నిన్న phase 3 3వ విడత ప్యాకేజ్ ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న అనౌన్స్ చేశారు. 3వ విడత ప్యాకేజ్ లో 1.63 లక్షల కోట్ల కేటాయింపు. మెయిన్ గా రైతులు అండ్ మత్స్య పశు సంవర్ధక శాఖ, ఈ 3 వ్యవసాయ మత్స్య పశు సంవర్ధక శాఖ, ఈ 3 శాఖలకి నిధులు కేటాయించారు. 1,00,000 కోట్లతో అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని చెప్పి అనౌన్స్ చేశారు. రైతులకు ప్రయోజనం చేకూర్చేలా నిత్యావసరాల చట్టం, మత్స్య సంపద యోజనకు 20,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అండ్ తేనెటీగల పంపకానికి, మూలికల సాగుకు కూడా ఫండ్స్ అలొకేట్ చేస్తున్నట్లు చెప్పారు. మెయిన్ నిన్న చెప్పిన అనౌన్స్మెంట్స్ లో మెయిన్ ఏంటంటే రైతులు తమ పంటని అమ్ముకోవడానికి ఏవైతే మార్కెట్ కమిటీల్లో లైసెన్స్ దారులకు మాత్రమే ఇప్పటిదాకా విక్రయిస్తూ వస్తున్నారు. కానీ పారిశ్రామిక ఉత్పత్తులు అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ కి మాత్రం అలాంటిది ఏమీ లేదు. వాళ్ళు ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఉంది. సో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ వల్ల, అంటే అక్కడే లైసెన్స్ దారులకి మార్కెట్ కమిటీలో అమ్ముకోవాలనే రెస్ట్రిక్షన్స్ వల్ల రైతులు చాలాసార్లు నష్టపోతున్న సిచ్యుయేషన్ కనిపిస్తుంది. సో ఇంక నుంచి అలా కాకుండా వ్యవసాయ ఉత్పత్తుల్ని ఇతర ప్రాంతాల్లో కూడా అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తూ ఒక ఇంపార్టెంట్ చట్టం తీసుకురాబోతోంది కేంద్రం.
దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. దీనివల్ల రైతులు ఎక్కడైనా సరే, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే తమ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి వీలుగా ఈ చట్టం రాబోతోంది. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక ఇల్లే సినిమా టాకీస్, అదే మెయిన్ పేజ్ లో ఓటీటీ ప్లాట్ఫామ్ లో డైరెక్ట్ గా సినిమాలు విడుదల. 7 సినిమాలకు ఓకే చెప్పిన అమెజాన్ ప్రైమ్, అదే బాటలో మరిన్ని స్ట్రీమింగ్ సంస్థలు. కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లన్నీ బంద్ అయ్యాయి. అసలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని సిచ్యుయేషన్. సో మొత్తం అంతా కంప్లీట్ అయ్యి సినిమా రెడీ టు రిలీజ్ ఉన్న మూవీస్ ఇంకెంతకాలం వెయిట్ చేయడం అని చెప్పి ఓటీటీ ప్లాట్ఫామ్ ని ఆల్టర్నేటివ్ గా చూస్ చేసుకుంటున్న సిచ్యుయేషన్ కనిపిస్తోందని చెప్పి ఈ ఐటమ్ లో చూడొచ్చు. దాని గురించి ఇండెప్త్ మనం లోకల్ పేజీలో చూద్దాం. ఇక సెకండ్ పేజ్కి వద్దాం. రైతుకు దేశమంతా మార్కెటే. నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1.63 లక్షల కోట్లతో 3వ ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. వ్యవసాయ, మత్స్య, పశు సంవర్ధక శాఖ, ఈ 3 శాఖలకి మెయిన్ గా దీనిలో కేటాయింపులు ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఒక చట్టం తెస్తాం. లైసెన్స్ పొందని వ్యాపారులకు ఇంకా రైతులు అమ్మాల్సిన అవసరం లేదు. దేశంలో ఎక్కడ మంచి ధర వస్తే అక్కడ తమ పంటలు అమ్ముకోవచ్చు అని చెప్పి ఆవిడ చెప్పారు. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అమ్మకాలకు సంబంధించి ఈ ట్రేడ్ విధానాన్ని బలోపేతం చేస్తామని కూడా అన్నారు. ఏ పంట ఎంత కొంటారో చెప్పేలా ప్రతి సీజన్ కి ముందే చట్టపరమైన ఏర్పాటు చేస్తామని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా సార్లు మనం చూస్తుంటాం మద్దతు ధర లేక రైతులు అల్లాడిపోతున్న సిచ్యుయేషన్. అండ్ రైతులకు మార్కెటింగ్ అవకాశాలను పెంచేందుకు కూడా రిఫార్మ్స్ తెస్తామని చెప్పి నిన్న ఆర్థిక మంత్రి చెప్పారు. వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి 1,00,000 కోట్లు కేటాయిస్తున్నట్లుగా చెప్పారు. అండ్ పశువుల టీకాలకు 13,343 కోట్లు. మొత్తం 53 కోట్ల పశువులకి ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ ఇలాంటి కొన్ని ఏవైతే వ్యాధులు వస్తాయో అవి రాకుండా 100% వాటికి పశువులకి టీకాలు వేసేందుకు 13,343 కోట్లు కేటాయించారు. మొత్తం ఇప్పటిదాకా 1.5 కోట్ల ఆవులు, గేదెలకి ఆల్రెడీ వ్యాక్సినేషన్ అది జరిపి ట్యాగ్ కూడా వేశామని చెప్పారు నిన్న ఆర్థిక మంత్రి. డైరీ ప్రాసెసింగ్ లో పెట్టుబడుల తోడ్పాటుకు పశువుల తిండికి 15,000 కోట్ల నిధిని ప్రకటించారండి. అండ్ ఈ పాడి పరిశ్రమ రంగంలో ప్రైవేట్ పెట్టుబడుల్ని ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఉత్పత్తుల ఎగుమతులకు వీలుగా ప్లాంట్స్ కూడా నెలకొల్పేందుకు ప్రోత్సాహకాలు అందిస్తామని కూడా చెప్పారు. చాలా చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ నిన్న ఉన్నాయి. దీంతో పాటు మూలికల సాగుకి ఒక 4,000 కోట్లు కేటాయించారు. తేనెటీగల పెంపకానికి 500 కోట్లు. మొత్తం కలిపి లోకల్ తయారీ, గ్లోబల్ మార్కెటింగ్, ఏదైతే ఆరోగ్యకరమైన ఆహారం, సేంద్రియ, ఇతర ఉత్పత్తులు వీటన్నిటిని అనుసంధానించేందుకు 10,000 కోట్లు కేటాయిస్తున్నారు. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క స్పెసిఫిక్ ఇవి ఉంటుంది. సపోజ్ తెలంగాణ తీసుకుంటే పసుపు, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మిర్చి, ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఏదైతే బాగా పండే పంట, చాలా ఫేమస్ పాపులర్ పంట ఏదైతే ఉంటుందో, కాశ్మీర్లో కేసర్, ఇలాంటి వాటన్నిటిని ఇది యునిక్ గా పండే పంటలు ఏవైతే ఉంటాయో వీటిని పండించే వారితో ఒక క్లస్టర్స్ ఏర్పాటు చేస్తారు. ఈ క్లస్టర్స్ ఏర్పాటు చేసి స్థానిక ఉత్పత్తులకి అంతర్జాతీయ గుర్తింపు అన్న ప్రధాని మోడీ ఆలోచనకు అనుగుణంగా ఈ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత వీటిని అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ చేసుకునేలా వీళ్ళని ప్రోత్సహిస్తారనమాట. దీనికోసం 10,000 కోట్లు కేటాయించారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ అనౌన్స్మెంట్స్. అండ్ నిత్యావసర వస్తువుల చట్టం సవరణ 65 ఏళ్ల కిందటి తీసుకొచ్చారండి, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. దీన్ని సవరిస్తామని చెప్పి కూడా ప్రకటించారు. ఇది కూడా రైతుకి లాభం కలిగేలా ఉంటుంది ఈ సవరణ అని చెప్పి కూడా చెప్పారు. తృణధాన్యాలు, వంట నూనె, నూనె గింజలు, పప్పు ధాన్యాలు, ఉల్లి, బంగాళాదుంపలపై వీటన్నిటిపై నియంత్రణ ఎత్తేస్తామని చెప్పారు. దీని తర్వాత ఆహార పదార్థాల ఉత్పత్తి, అమ్మకాలపై నియంత్రణ ఉండదు. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలకు కూడా ఇంతే స్టాక్ ఉండాలి అని చెప్పి కూడా ఏముండదు. సో ఎంతైనా కూడా వాళ్ళు స్టాక్ నిల్వ చేసుకోవచ్చు. భారీగా పెట్టుబడులు ఆకర్షించి వ్యవసాయ రంగంలో బాగా పోటీ పెంచే ఉద్దేశంతోనే ఇలాంటి సవరణ అవసరం అని చెప్పి నేను ఆవిడ కామెంట్ చేస్తారు ఆర్థిక మంత్రి. సో ఇప్పటిదాకా ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఈ పథకం కింద 20 లక్షల కోట్ల ప్యాకేజ్ లో ఇప్పటిదాకా ఫస్ట్ ఫేజ్ లో 5.94 లక్షల కోట్లు, ఆ తర్వాత 3.16 లక్షల కోట్లు, నిన్న తాజాగా 1.63 లక్షల కోట్లు అనౌన్స్ చేశారు. ఇప్పటిదాకా 10.73 లక్షల కోట్లు అనౌన్స్మెంట్స్ అయిపోయి ఇంకా 9 లక్షల కోట్లు మిగిలి ఉంది. ఈ 9 లక్షల కోట్ల అనౌన్స్మెంట్స్ కూడా కమింగ్ డేస్ లో మేబీ వరుసనే ఒక్కొక్క రోజుల్లో అనౌన్స్ చేస్తుంటారు. మత్స్యకారులకి బీమా, బోట్లు, ఆక్వా కల్చర్, చేపల ఉత్పత్తి, ఎగుమతుల్ని వీటన్నిటిని పెంచేందుకు మొత్తం 11,000 కోట్లని మత్స్యరంగ అభివృద్ధి పనులకి, 9,000 కోట్లని ఫిషింగ్ హార్బర్స్, కోల్డ్ చైన్, మార్కెట్స్ కి కేటాయిస్తున్నట్లుగా ఆర్థిక మంత్రి చెప్పారు. మొత్తం మత్స్యకార రంగంలో 55 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. వీళ్ళందరికీ కూడా బోట్లు, అలాగే బీమా సదుపాయం, దీంతో పాటు ఆర్థిక తోడ్పాటును కూడా అందిస్తామని చెప్పి నిన్న ఆర్థిక మంత్రి చెప్పారు. అండ్ ఆపరేషన్ గ్రీన్ కు 500 కోట్లు, కూరగాయల సాగుని విస్తరించేందుకు కూడా ప్రణాళిక రూపొందించారండి. 500 కోట్లు దీనికి
కేటాయిస్తున్నట్లుగా నిన్న అనౌన్స్ చేశారు. డైరీల ద్వారా మిగులు పాల సేకరణ. ఈ లాక్డౌన్ టైంలో పాల డిమాండ్ ఒక 20-25% తగ్గింది. సో మిగులు పాలని సహకార డైరీల ద్వారా సేకరించి 4,100 కోట్లు రైతులకి ప్రయోజనం చేకూర్చామని చెప్పి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ 2021కి గాను డైరీ సహకార సంఘాలకు ఏడాదికి 2% చొప్పున మాఫీ చేస్తూ కొత్త పథకం తీసుకొచ్చాం. సకాలంలో వడ్డీ చెల్లించిన వారికి 2% వడ్డీ మాఫీ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. ఆల్మోస్ట్ దీనివల్ల 2 కోట్ల మంది రైతులు దీనివల్ల బెనిఫిట్ పొందుతారని చెప్పి కూడా చెప్పారు. అండ్ దీనికి సంబంధించి యాజ్ యూజువల్ గా కాంగ్రెస్ రైతులకి ఏం పైసా కూడా ఇవ్వలేదు, ఇదంతా కూడా జుమ్లా ప్యాకేజ్ అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ విమర్శించింది. రైతులకి క్షమాపణ చెప్పాలి ఆర్థిక మంత్రి గాని ప్రధానమంత్రి గాని అని చెప్పి వాళ్ళు వ్యాఖ్యానించారు. అయితే ఇది రైతుల ఇన్కమ్ కి బూస్ట్ ఇచ్చేలాగా ఉందని చెప్పి ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఫినాన్స్ మినిస్టర్ నిర్ణయాల్ని స్వాగతిస్తున్నాం. యానిమల్ హస్బెండరీ, డైరీ, మత్స్యకార అండ్ మొత్తం రైతులు వీళ్ళందరికీ కూడా ఈ కొత్త ప్యాకేజ్, ఈ తాజా ప్యాకేజ్తో చాలా లబ్ధి కలుగుతుంది అని చెప్పి ఆయన అన్నారు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. దట్ ఈస్ బ్యానర్ ఐటమ్. అండ్ వడ్లు రోడ్ల మీదనే మనం ఇందాక చూసాం. మొత్తం అన్ని జిల్లాల్లో కూడా నల్గొండ కానీ లేకపోతే నిజామాబాద్ కానీ ఇలా చాలా చోట్ల అద్భుతమైన పంట పండి రైతులు తీసుకొస్తే దానికి ఎక్కడా కూడా తాలు పేరిట కొందరు మిల్లర్లు రైతుల్ని ముంచుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. తేమ 17% మించొద్దన్న అధికారులు ఆల్రెడీ సూచించారు. సో దాని ప్రకారంగా కొనుగోలు సెంటర్లో నిర్వాహకులు ఏం చేస్తున్నారంటే తాలు తరుగు అంటూ క్వింటాల్ వడ్ల నుంచి 3 నుంచి 4 కిలోలు తీసేస్తున్నారంట. దీనివల్ల చాలా నష్టం జరుగుతోందని చెప్పి రైతు ఇబ్బంది పడుతున్న సిచ్యుయేషన్ కనిపిస్తోంది. లోడ్లో ఏ రైతు ధాన్యంలో తాలున్నా సరే మిగతా రైతుల వడ్లలో కూడా కోత పడుతోంది. సో ఒకవైపు కొనుగోలు సెంటర్ల వద్ద కాంటా దగ్గర, మరోవైపు మిల్లర్ల దగ్గర మొత్తం 2 రకాలుగా కూడా రైతులు నష్టపోతున్న సిచ్యుయేషన్ కనిపిస్తోందని చెప్పి ఈ ఆర్టికల్ మనం చూడొచ్చు. క్వింటాల్కి సుమారుగా 6-7 కిలోల కోత పడుతోందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల మొత్తం ఎక్కడ కొన్ని జిల్లాల్లో కొనుగోళ్లు స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి కొనుగోళ్లు పూర్తయిపోయాయి అని చెప్పి సెంటర్స్ మూసేస్తున్న సిచ్యుయేషన్ కూడా ఉంది. వరంగల్ రూరల్ కానీ, నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా ఈ సిచ్యుయేషన్ కనిపిస్తోందని చెప్పి ఈ ఆర్టికల్లో వచ్చింది. అండ్ కొన్ని ప్రాంతాల్లో వడ్లు కొన్నా సరే, ఇందాక చెప్పాను కదా, చాలా చోట్ల వడ్లు కొన్నా సరే టైంకి ఖాతాలో పైసలు అయితే పడని సిచ్యుయేషన్. ఇక ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో ఈసారి ఎక్కువగా వడ్లు 5,97,000 టన్నుల వడ్లు కొన్నారు. నిజామాబాద్ లో 4.07 లక్షలు, సూర్యాపేటలో మొత్తం ఏదైతే పండిందో ఆ పండిన దానిలో సగం కూడా ఇప్పటిదాకా కొనని సిచ్యుయేషన్ అయితే ఉంది. మరి మిగిలినవి ఎప్పటికి కొంటారో. ఒక పక్క ఈ వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. చాలా చోట్ల సాయంత్రం అవ్వగానే వాతావరణం మారిపోయి వర్షం దంచి కొడుతున్న సిచ్యుయేషన్. ఈ నేపథ్యంలో చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి రైతులు అంటున్నారు. కాంటా పెట్టినరు, లారీలు రాలేదు. లారీస్ రాక మిల్స్ కి తరలించకపోయిన సిచ్యుయేషన్. లారీల్లో ఎక్కించేంత వరకు కూడా రైతుదే పూచి అని చెప్పి చెప్తున్నారు. కొన్ని రోజుల తరబడి వెయిట్ చేసినా కూడా లారీలు కూడా రావట్లేదని చెప్పి రైతులు అంటున్నారు. 17 రోజులైనా కాంటా పెట్టలే. పొద్దున ఆరబెడుతున్నాం, సాయంత్రం కుప్ప చేస్తున్నాం, ఎప్పుడు వాన పడుతుందని ఇబ్బంది పడుతున్నాం అని రైతులు అంటున్నారు. 15 రోజులైంది వడ్లమ్మి మరొక రైతు అయితే, బట్ ఇప్పటిదాకా బ్యాంక్ లో పైసలు పడలేదని చెప్పి ఇంకో రైతు. అసలు లారీస్ వస్తారే లేదని చెప్పి, అంటే రైస్ మిల్లులకు పోయిన లారీలు అక్కడ అన్లోడ్ చేయట్లేదు, అందుకని చెప్పి లారీలు అక్కడే ఉండిపోతున్నాయి, అవి తిరిగి రావట్లేదని చెప్పి మరికొన్ని చోట. సో ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన సిచ్యుయేషన్. ఓవరాల్ గా రైతు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి మనం ఆ వార్తలో చూడొచ్చు. ఇక సమ్మె చేసిండ్రని డ్యూటీలో చేర్చుకుంటలే, అదే పేజ్ లో 7,500 మంది ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లని రాష్ట్ర ప్రభుత్వం నిర్దయగా రోడ్డును పడేసిందని చెప్పి మనం ఆర్టికల్లో చూడొచ్చు. యాక్చువల్లీ కరోనా ఉందని చెప్పి 8 రోజుల్లోనే యాక్చువల్లీ వాళ్ళు సమ్మె చేస్తుండే, బట్ కరోనా ఉందని చెప్పి 8 రోజుల్లో సమ్మె ముగించి విధుల్లోకి వచ్చేసినాము. అయినా సరే కనికరం చూపట్లేదు అధికారులు. 1.5 రోజులుగా వేడుకుంటున్నాం మమ్మల్ని డ్యూటీలో చేర్చుకోమని చెప్పి, అయినా సరే అధికారులు కనికరించట్లేదని చెప్పి వీళ్ళు ఇబ్బంది పడుతున్న సిచ్యుయేషన్. ఫీల్డ్ అసిస్టెంట్లు 14 ఏళ్లుగా అత్యవసర జీతాలు ఇస్తున్నారు, అందుకని చెప్పి మేము సమ్మెకి ఇది చేసాం, అయినా సరే కరోనా ఉందని చెప్పి డ్యూటీకి వస్తే వాళ్ళు చేర్చుకోవట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు. తమ ఉద్యోగ భద్రతకి ముప్పుగా మారిన 4779 సర్క్యులర్ రద్దు చేయాలి, వేతనాలు పెంచాలనే డిమాండ్తో ఫిబ్రవరి చివరి వారంలో వీళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్కి. మార్చి 12నేమో సమ్మెకి దిగారు. బట్ కరోనా వైరస్ స్ప్రెడ్ అవుతోందని చెప్పి 14th సమ్మెకి దిగారు. బట్ 12th సమ్మెకి దిగారు. 20నే అంటే 8 రోజుల్లోనే విరమించారు. 20నే విరమించి మేము జాయిన్ అవుతామని చెప్పి అన్నారు, అయినా సరే చేర్చుకోవట్లేదని చెప్పి
వీళ్ళకి మద్దతుగా ఇవాళ ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం అధ్యక్షులు ఇవాళ ఆయన సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు మండల కేంద్రాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లకు మద్దతుగా ఆయన దీక్ష కూర్చోబోతున్నారు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఏసీ, కారు, బైక్ షోరూమ్లు ఇయాల్ని ఓపెన్. నిన్న రివ్యూ చేశారండి సీఎం కేసీఆర్. 15 రివ్యూ చేస్తా అన్నారు. నిన్న మొత్తం కరోనా సిచ్యుయేషన్ వీటన్నిటి మీద రివ్యూ చేశారు. సో ఇవాల్టి నుంచి ఏసీ, కార్ అండ్ బైక్ షోరూమ్స్ ఇవాల్టి నుంచి ఓపెన్ చేయాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. అండ్ 17తో లాక్డౌన్ 3.0 ముగుస్తుంది కాబట్టి 17న కేంద్రం లాక్డౌన్ 4.0 ఉంటుంది. బట్ మరిన్ని సడలింపులు ఉంటాయని చెప్పి ఆల్రెడీ కేంద్రం నుంచి సంకేతాలు ఉన్నాయి కాబట్టి సో లాక్డౌన్ 4.0లో ఎలాంటి సడలింపులు ఇస్తుంది కేంద్రం, దాన్ని చూసి అప్పుడు డిసైడ్ చేసుకుందాం. రాష్ట్రంకి సంబంధించి ఏమేమి సెక్టార్స్లో సడలింపులు ఇవ్వాలి అనేది అప్పుడు డిసైడ్ చేసుకుందాం అని చెప్పి అధికారులతో అన్నారు సీఎం. సో హైదరాబాద్లో 4 జోన్లలోనే యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఉన్నత స్థాయి సమీక్షలో కేసీఆర్ అన్న మాటలు ఇవి. ఒక 4 జోన్లు మలక్పేట కానీ చార్మినార్ కానీ ఇలా 4 జోన్లలోనే ఎక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి మిగిలిన చోట్ల ఏమైనా ఎక్కువ సడలింపులు ఇచ్చే రకంగా ఎల్బీ నగర్, మలక్పేట, చార్మినార్, కార్వాన్ ఈ 4 జోన్లకే కేసులు పరిమితం అయ్యాయి. అండ్ మైగ్రెంట్ లేబర్స్ అంటారా, వాళ్ళు అక్కడి నుంచి అక్కడే ఇన్ఫెక్షన్ అయ్యి వస్తున్నారు కాబట్టి ఏ జిల్లాలకు వాళ్ళు వెళ్తున్నారో ఆయా జిల్లాల్లో కరోనా కేసులుగా వీటిని పరిగణించలేమని చెప్పి కూడా సీఎం వ్యాఖ్యానించారు. సో దీనికి సంబంధించి సీజనల్ వ్యాధులు అవి రాకుండా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా అధికారులతో అన్నారు. ఎందుకంటే ఇంకొచ్చేది వర్షాకాలం కాబట్టి ఆల్రెడీ కరోనా వైరస్ ఇబ్బంది పడుతున్నాం, ఇంకా సీజనల్ వ్యాధులు అవి రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అన్నారు. వానాకాలం మక్కలొద్దు, సీఎం సమీక్షలో వ్యవసాయ నిపుణులు సూచన. నిన్నటి సమీక్షలో వ్యవసాయ నిపుణులు కూడా పార్టిసిపేట్ చేశారండి. యాక్చువల్లీ 2-3 రోజుల క్రితమే సీఎం అన్నారు, ఏవైతే చెప్తామో ఆ పంటలు వేస్తేనే పంట కొనేది, రైతు బంధు ఇచ్చేది కూడా. రైతులు తాము ఇష్టం వచ్చిన పంట పండిస్తే రైతు బంధు ఇవ్వము అని చెప్పి. సో దాని మీద కూడా చర్చ జరిగింది. సీఎం సమీక్షలో వ్యవసాయ నిపుణులు సూచనలు కూడా చేశారు. మక్కలు వద్దు వానాకాలం అని చెప్పి వాళ్ళు కొన్ని సూచనలు చేశారండి, నేను చెప్తాను మీకు. రైతులు నష్టపోవద్దని చెప్పి ప్రభుత్వం అన్ని పంటలు కొంటోంది కరోనా వల్ల. ప్రతిసారి ప్రభుత్వం పంటలు కొనడం సాధ్యం కాదు, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే పండించాలి అని చెప్పి నిపుణులు సూచన చేశారు. వరి ఎక్కువగా వేయొద్దు అని చెప్పి నిపుణులు సూచిస్తున్నారండి. రాష్ట్ర అవసరాలు బియ్యం మార్కెట్ ని పరిగణలోకి తీసుకుంటే సన్న గాని దొడ్డు గాని ఈ 2 రకాలు కలిపిన వానాకాలంలో 40 లక్షల ఎకరాలు, యాసంగిలో 25 లక్షల ఎకరాలు సాగు చేయాలి. అంతకంటే ఎక్కువ సాగు చేయొద్దు, ఆ తర్వాత పంటలు కొనట్లేదని ఇబ్బంది పడొద్దు అని చెప్పి కూడా అంటున్నారు. ఇక వరితో పోల్చితే పత్తి సాగు చాలా లాభదాయకం అని చెప్పి కూడా నిపుణులు నిన్న సూచనలు చేశారు. వరిలో ఎకరానికి 30,000 వస్తే పత్తికి 50,000 వరకు ఆదాయం వస్తుంది. సో రాష్ట్రంలో 70 లక్షల ఎకరాల వరకు పత్తి వేయడం మంచిది అని చెప్పి నిపుణులు సూచించారు. ఇక కందులకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వానాకాలంలో 10 లక్షల నుంచి 15 లక్షల ఎకరాల్లో కంది వేయాలని చెప్పి సూచించారు. వానాకాలంలో మక్కలు అసలు వేయొద్దని చెప్పి నిపుణులు అన్నారు. ఆ టైంలో ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ళు వస్తే యాసంగిలో 40 నుంచి 45 క్వింటాళ్ళు దిగుబడి ఉంటుంది. ఇలాంటి కొన్ని సూచనలు చేశారు నిపుణులు. దానికి సంబంధించి కూడా వార్త చూడొచ్చు. ఇక అదే పేజ్లో రైతుకు మేలు చేసే ప్యాకేజ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న ఆర్థిక మంత్రి ప్రకటించిన 1.63 లక్షల కోట్ల ప్యాకేజ్ కి సంబంధించి రేటున్న చోట రైతులు పంటను అమ్ముకోవచ్చు అని చెప్పి ఏదైతే కొత్త చట్టం తేబోతోందో అది అద్భుతమైన చట్టం కాబోతోంది. రైతులకి ఎప్పటి నుంచో రైతు ఎదురు చూస్తున్నాడు ఇలాంటి ఒక చట్టం కోసం. ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ విషయంలో అలాంటి విషయంలో ఉన్న సడలింపులు కానీ ఆ ఫ్లెక్సిబిలిటీ కానీ రైతుకు ఎందుకు లేవు అని చెప్పి ఇప్పుడు ఈ చట్టం ద్వారా రైతుకు ఆ ఫ్లెక్సిబిలిటీ దొరకబోతోంది అని చెప్పి బండి సంజయ్ అన్నారు. అండ్ మత్స్యకారులకి మంచి రోజులు వచ్చాయని చెప్పి కూడా అన్నారు. ఉపాధి ఉద్యోగాలు పెరుగుతాయి ప్రధాని తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలతో అని చెప్పి. అండ్ ఆల్సో ఇవాళ బీజేపీ కార్యకర్తలు లీడర్స్ అందరి ఇళ్లపై కూడా నల్ల జెండాలు ఎగరేసి నిరసన తెలపాలని చెప్పి కూడా వాళ్ళు డెసిషన్ తీసుకున్నారండి. మనకు తెలుసు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపుని నిరసిస్తూ ఆ 203 జీవో ఏదైతే ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చిందో దాన్ని నిరసిస్తూ వీళ్ళందరూ కూడా ప్రతిపక్ష పార్టీలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యమ కార్యాచరణకి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఇవాళ బీజేపీ నేతలు కార్యకర్తలు తమ ఇళ్ల మీద నల్ల జెండాలు ఎగరవేయాలి. ఉదయం 10 నుంచి 11 గంటలకు వరకు ప్రతి పల్లె పట్టణంలో ఈ కార్యక్రమం చేపట్టాలని బీజేపీ డిసైడ్ చేసుకుంది. అయితే మిగులు జలాలు తీసుకుంటే నష్టం ఏంటని ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్ వ్యాఖ్యానించారండి. దానికి సంబంధించిన వార్త కూడా చూడొచ్చు. సముద్రంలో కలిసిపోయే మిగులు జలాలను తీసుకుంటే అసలు తెలంగాణకి ఏంటి వచ్చే నష్టం ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. పొలిటికల్ స్టంట్ కోసమే కొందరు తెలంగాణ నాయకులు కావాలని చెప్పి ఇష్యూని ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు మాకు రావాల్సిన వాటానే తీసుకుంటున్నాం. కృష్ణా వాటర్ ఎత్తిపోతలపై మా డెసిషన్ మాది, తెలంగాణ వాళ్ళ నిర్ణయం తెలంగాణది.
కృష్ణ వరద నీటిని పూర్తిగా ఉపయోగించుకుని సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లు అందిస్తామని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ అన్నారు. అండ్ పోతిరెడ్డిపాడుపై టీడీపీ వైఖరి ఏంటని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో దానికి సంబంధించి వార్త చూడొచ్చు. అయితే పోతిరెడ్డిపాడు పెంచితే శ్రీశైలం ఖాళీ, దక్షిణ తెలంగాణ ఎడారైతుందని కోదండరాం వ్యాఖ్యానించారండి. దీనికి సంబంధించిన వార్త కూడా చూడొచ్చు. మొత్తం దక్షిణ తెలంగాణకి గుండెకాయ వంటిది. మొత్తం ఆ నీళ్లన్నీ తోడేసుకొని పోతే సామర్థ్యం పెంపు చేసి 80,000 వరకు ఎందుకు పెంచవలసి వచ్చింది? 41,000 క్యూసెక్కుల నుంచి 80,000 క్యూసెక్కులకి ఎందుకు పెంచారు? దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఎందుకు పెంచాల్సి వచ్చింది? దీని వెనక ఎలాంటి ఆలోచన లేకపోతే అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్నారు మొత్తం ప్రతిపక్ష పార్టీలు. దానికి సంబంధించి శ్రీశైలం ఖాళీ అవుతుంది అండ్ మొత్తం దక్షిణ తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎడారైతాయి అని చెప్పి కోదండరాం వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వార్త. అండ్ రైతు బంధు ఎగ్గొట్టేందుకే చెప్పిన పంట వేస్తేనే పైసలు ఇస్తామనడం కరెక్ట్ కాదని చెప్పి బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి కామెంట్ చేశారు. ఏ పంట వేసినా ఇవ్వాల్సిందే. ఓట్లు రైతు బంధు పేరు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. అలాంటిది ఎందుకు ఇప్పుడు సడన్ గా ఏ పంట చెప్తే ఆ పంట వేయాలని చెప్పి ఎందుకు రైతులు ఇబ్బంది పెడుతున్నారు? దీని వెనుక క్లియర్ గా రైతు బంధు నుంచి రైతుల్ని కట్ చేయాలి, ఆ పథకం నుంచి ఎస్కేప్ అవ్వాలి అనే ఇది కనిపిస్తోంది. రైతు బంధు పేరు చెప్పి ఓట్లు వేయించుకున్నప్పుడు దాన్ని తీసేసే కుట్ర ఎందుకు చేస్తున్నారని చెప్పి ఆయన స్ట్రైట్ గా క్వశ్చన్ చేశారు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. అండ్ అదే పేజ్ లో కేసీఆర్ ఎందుకు మాట్లాడరు? పోతిరెడ్డిపాడుతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ఎందుకు కేసీఆర్ మాట్లాడట్లేదని కాంగ్రెస్ పదే క్వశ్చన్ చేస్తోంది. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఏపీ ప్రభుత్వం నీళ్లు తీసుకుపోతుంటే ఎందుకు మాట్లాడట్లేదు? నిన్న ఫేస్బుక్ లైవ్ లో పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు వల్ల ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ ఇలాంటి జిల్లాలు, రంగారెడ్డి చాలా దారుణం ఉంటుంది. శ్రీశైలం మొత్తం తోడుకొని పోతారు వాళ్ళు, మొత్తం ఎడారిగా మారిపోతాయి దక్షిణ తెలంగాణ జిల్లాలన్నీ కూడా. ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? కృష్ణా రివర్ బోర్డ్ చైర్మన్ ని కలిసాము, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో మాట్లాడాం, తెలంగాణకు న్యాయం చేయాలని చెప్పుకోరా. మేము ఇంత ప్రయత్నాలు చేస్తుంటే కేసీఆర్ సైలెంట్ గా ఎందుకు ఉంటున్నారు? ప్రాజెక్టుల కాంట్రాక్ట్లు అన్ని కూడా బంధువులకు అప్పగించారని చెప్పి కూడా ఆయన తీవ్రంగా కామెంట్ చేశారు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. శ్రీశైలం నుంచి ఏపీ ప్రతిరోజు 3 టీఎంసీలు తోడుకునేందుకు ప్లాన్ చేసింది. 2 టీఎంసీల కోసం 1,00,000 కోట్ల ఖర్చుతో కాళేశ్వరం కడుతున్నారు. మరి కేసీఆర్ అసమర్థతతో వ్యవహరిస్తున్నారా, లేకపోతే ఏపీతో కలిసి కుమ్మక్కయ్యే ఇలాంటివి చూసి చూడనట్లున్నారా అని చెప్పి ఆయన స్ట్రైట్ గా క్వశ్చన్ చేశారు. ఇక జగన్ తో కేసీఆర్ కుమ్మక్కయ్యారని నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారండి. పాలమూరు, రంగారెడ్డి నుంచి 1 టీఎంసీ ఏపీ సీఎం కి ధారాదత్తం చేశారని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక మరో 40 మందికి పాజిటివ్. నిన్న గ్రేటర్ హైదరాబాద్ లో 33 కేసులు, వలస కూలీల వల్ల 7 కేసులు, మొత్తం 40 మందికి నిన్న తెలంగాణలో పాజిటివ్ వచ్చింది. మొత్తానికి 1,454కి పాజిటివ్ కేసులు పెరిగాయండి. దీనికి సంబంధించిన వార్త చూడొచ్చు. గత 10 రోజులుగా నమోదవుతున్న కరోనా కేసుల్లో మొత్తం 90% గ్రేటర్ హైదరాబాద్ లోనే నమోదవుతున్నాయి. ఇక్కడ కూడా మలక్పేట, జియాగూడ, ఆసిఫ్ నగర్, వనస్థలిపురం ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి. సో అక్కడ స్పెషల్ ఆఫీసర్ని నియమించాలని చెప్పి సర్కార్ నిర్ణయించింది అక్కడ కంటైన్ చేయడానికి. సో దానికి సంబంధించిన వార్త వచ్చింది. ఇక ఊర్లలో కరోనా టెస్టులు చేస్తుండ్రు. వైరస్ వ్యాప్తిని, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగిందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి ఐసీఎంఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆధ్వర్యంలో సెరలాజికల్ సర్వేని చేపట్టిందండి. అందులో భాగంగానే మన రాష్ట్రం నుంచి నల్గొండ, కామారెడ్డి, జనగాం మొత్తం ఈ 3 జిల్లాల్లో నిన్న 600 శాంపిల్స్ సేకరించారు. సో 1,200 మంది, జిల్లాకు 400 శాంపిల్స్ చొప్పున మొత్తం 1,200 మంది నుంచి రక్త నమూనాలు సేకరిస్తారు. దీనికి సంబంధించిన వార్త చూడొచ్చు. తొలి రోజు 600 మందికి, ఈ నెల 25th వరకు దీనికి సంబంధించిన రిపోర్ట్స్ వస్తాయి. ఐసీఎంఆర్ అండ్ ఎన్ఐఎన్ నేతృత్వంలో జరుగుతోంది ఇది. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగిందా లేదా తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా కొన్ని డిస్ట్రిక్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంది. మన తెలంగాణలో కూడా ఈ 3 జిల్లాలను సెలెక్ట్ చేసుకుని టెస్టులు చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ పేజ్కి వద్దాం. చైనా కన్నా ఎక్కువే కరోనా కేసుల్లో 11వ స్థానానికి ఇండియా. మనం చూసాం మొన్న, అలా పెరుగుతుంది. దేశంలో 85,760 మందికి ఇప్పటిదాకా కరోనా పాజిటివ్ వచ్చింది. వేరాజ్ చైనాలో 82,933 మందికి. సో మనం చైనాని క్రాస్ చేసి 11th ప్లేస్ కి మనం మొత్తం ప్రపంచ దేశాల్లో 11వ స్థానానికి చేరుకున్నాం. అయితే మన దగ్గర మరణాల రేటు మాత్రం చాలా తక్కువగా ఉంది, 3% మన దగ్గర. వేరాజ్ చైనాలో అది 5.5%. సో మనకి ఎపిసెంటర్ ముంబై, కేసుల్లో ఆ సిటీ వాటాని 20%. మొత్తం మన దేశంలో ఎపిసెంటర్ ఏది అంటే అన్డౌటెడ్లీ ముంబై. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 20% కేసులు ముంబై నుంచే. దట్ క్లియర్లీ షోస్
ఎంత ముంబై ఎంత బాగా ఎంత ఎంత తీవ్రంగా ప్రభావితమైందో. మెయిన్ సిటీస్లోనే ఎక్కువ కేసులు అండి. మనం మొదల నుంచి చూస్తున్నాం. గ్రామీణ భారతం మాత్రం ప్రశాంతంగానే ఉంది. వేరే సిటీస్, మెయిన్ సిటీస్ ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, పూణే, హైదరాబాద్, ఇలాంటి మెయిన్ సిటీస్, ఢిల్లీ, జైపూర్, సూరత్, భోపాల్, కోల్కతా, ఇండోర్, ఆ, ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. 62% మొత్తం దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 62% ఈ సిటీస్ నుంచే నమోదైన సిచ్యుయేషన్. ఇక ప్రపంచవ్యాప్తంగా 45.8 లక్షల కేసులు నమోదయ్యాయి. 3 లక్షల పైగా మంది చనిపోయారు, 17 లక్షలకు పైగా మంది కోలుకున్నారు. దీనికి సంబంధించిన వార్త చూస్తున్నాం. అండ్ సూర్యుడు లాక్డౌన్, తగ్గిన యాక్టివిటీ, ప్రస్తుతం సోలార్ మినిమం. ఆ ఎఫెక్ట్తోనే ఈసారి టెంపరేచర్ తక్కువ. చాలా మంది మాట్లాడుకుంటూ కూడా ఉన్నారు, ఏంటి ఈసారి పెద్దగా వడగాడ్పులు అవి లేవు ఏంటి అని చెప్పి. దానికి రీజన్ ఇదట. ఈసారి సూర్యుడు కూడా లాక్డౌన్ అయిపోయాడా ఏంటి అని చెప్పి ఈ ఐటెంలో చూడొచ్చు. మండుతూ మసులుతూ తిరుగుతూ 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే అతిపెద్ద థర్మో న్యూక్లియర్ రియాక్టర్ పని తగ్గించింది. సింపుల్ గా చెప్పాలంటే సూర్యుడు కూడా లాక్డౌన్ అయిపోయిండు అని చెప్పి ఈ ఆర్టికల్లో వచ్చింది. అంటే సూర్యుడు తన పనిని తాను తగ్గించుకున్నాడు. దీన్నే సోలార్ మినిమం అంటారట. దీంతో అక్కడ అయస్కాంత క్షేత్రాలు కొంచెం బలహీనంగా మారాయి. సో ఆ ఎఫెక్ట్ వల్ల అల్లంత దూరంలోని కాస్మిక్ కిరణాలు మన వాతావరణంలోకి వచ్చేస్తాయి. దీనివల్ల ఈ సోలార్ మినిమం వల్ల జరిగే ఎఫెక్ట్స్ ఏంటి అంటే, పిడుగులతో కూడిన తుఫాన్లు, స్పేస్లో పనిచేస్తున్న ఆస్ట్రోనాట్స్ కూడా ఇబ్బంది పడతారట. అండ్ కొన్ని స్పేస్ హార్డ్వేర్స్ పై ఎఫెక్ట్ పడుతుంది, టెంపరేచర్ తగ్గిపోతుంది, ఒక్కొక్కసారి మరీ దారుణంగా పడిపోయి ఐసేజ్ లాంటి మినీ ఐసేజ్ లాంటి సిచ్యుయేషన్స్ కూడా వస్తాయని చెప్పి కూడా నిపుణులు అంటున్నారు. అయితే ఇది మరికొంతమంది నిపుణులు చెప్తుంది ఏంటంటే, ఎవ్రీ 11 years ఒకసారి ఇది ప్రాసెస్లో భాగంగా జరిగేదే, ఇదేం కొత్త కాదు. సోలార్ మ్యాక్సిమం 11 ఏళ్లకు ఒకసారి సోలార్ మ్యాక్సిమము, ఆ తర్వాత సోలార్ మ్యాక్సిమం నుంచి 11 ఏళ్లకు ఒకసారి సోలార్ మినిమంలోకి సూర్యుడు షిఫ్ట్ అవుతూ ఉంటాడు. అందులో భాగంగానే ఇది జరిగిందని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. సో మరణాల్ని దాచేస్తున్నారా? అదే పేజ్లో రాష్ట్రంలో కరోనా మృతుల లెక్కలపై అనుమానాలు, తక్కువ చేసి చూపిస్తున్నారని ఆరోపణలు. టెస్ట్ల విషయంలో రకరకాల డౌట్లు ఉన్నాయి, మరణాల విషయంలో కూడా రకరకాల డౌట్లు ఉన్నాయి. చాలా చోట్ల చాలా మంది కరోనా వల్ల చనిపోయిన నెంబర్స్ని ఆ లెక్కల్లో చూపించట్లేదని చెప్పి ఎంతో మంది, చివరి చూపు కూడా దక్కలేదని చెప్పి కొంతమంది బాధపడుతున్నారు. ఇలా చివరి చూపు కూడా దక్కకుండా కరోనా వల్ల చనిపోయినా సరే తర్వాత లిస్ట్ వస్తే, మృతుల లిస్ట్ చూస్తే అందులో అసలు ఈ మరణాలే ఇంక్లూడ్ చేయని సిచ్యుయేషన్ కనిపిస్తోంది అని చెప్పి. ఆసిఫ్ నగర్లో కానీ లేకపోతే ఇలా చాలా చోట్ల డెత్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదని చెప్పి, కొన్ని చోట్ల టెస్టులు చేయట్లేదు సవ్యంగా, టెస్టులు చేయకుండా తర్వాత చనిపోయిన వాళ్ళకి ఎలాగా కరోనా టెస్ట్ చేయట్లేదు. కాబట్టి ఇలా రకరకాల వాటి వల్ల మరణాల లెక్కలు దాచేస్తున్నారా అన్న డౌట్ వస్తుందని చెప్పి ఈ వార్తలో మనం చూడొచ్చు. అయితే ఐసీఎంఆర్ చెప్పింది ఏంటంటే, కరోనా మరణాల లెక్కల్లో పారదర్శకత పాటించాలి. అండ్ వైరస్ ప్రభావాన్ని, ఒకవేళ పారదర్శకంగా ఉంటేనే వైరస్ ప్రభావాన్ని అడ్డుకుంటాం. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి కరోనా వల్ల చనిపోతేనే కదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, వాళ్ళ కాంటాక్ట్స్ని అంతా ట్రేస్ చేసి కంటైన్ చేయగలిగేది. సో ఐసీఎంఆర్ చాలా క్లియర్గా చెప్పింది, మరణానికి కారణం ఏదైనా సరే పాజిటివ్ తేలితే కరోనా మృతి కింద చూపాలి అని చెప్పి కూడా అనింది. సో రాష్ట్రంలో అయితే ఇవి ఫాలో కావట్లేదని డాక్టర్స్ అంటున్నారు. ఒకవేళ ఫ్యూచర్లో కనుక ఇదంతా సమస్యపోయిన తర్వాత ఒకవేళ కరోనా మృతులకి వాళ్ళ కుటుంబాలకి ఎక్స్గ్రేషియా కనుక ప్రకటిస్తే, ఈ లిస్ట్లో వీళ్ళ పేర్లు ఉండవు కాబట్టి ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ ఎక్స్గ్రేషియా కూడా అందుకోలేని సిచ్యుయేషన్ వస్తుంది ఆ ఫ్యామిలీస్ అని చెప్పి కూడా మనం ఈ వార్తలో చూడొచ్చు. ఇక 20 లక్షల టెస్టులు, 3 లక్షల కరోనా పరీక్షలతో తమిళనాడు టాప్. ఇప్పటిదాకా మన దేశవ్యాప్తంగా 20 లక్షల టెస్టులు చేశారండి. 3 లక్షలకు పైగా టెస్టులతో టాప్ ప్లేస్లో తమిళనాడు నిలిచింది. ఒక్కసారి ఆ లిస్ట్ చూద్దాం మనం. ఎస్, తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉంది, మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో ఉంది. తమిళనాడులో 3 లక్షలకు పైగా టెస్టులు చేశారు, మహారాష్ట్రలో 2.5 లక్షలు దాటే టెస్టులు. ఏపీ థర్డ్ ప్లేస్లో ఉంది, ఏపీలో కూడా 2 లక్షల మార్క్ దాటేసింది. యాజ్ యూజువల్గా మనం మాట్లాడుకున్నాం తెలంగాణలో టెస్టులు సరిగా జరగట్లేదని చెప్పి. తెలంగాణ చాలా దారుణంగా ఈ జాబితాలో ఎక్కడో ఆఖరిలో ఉంది. ఇక కోవిడ్ కవచ్ ఎలీసా టెస్ట్ కిట్కి ఓకే. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఒక టెస్ట్ కిట్ తయారు చేసిందండి, ఎలీసా యాంటీబాడీ టెస్ట్ కిట్. దీనికి కోవిడ్ కవచ్ ఎలీసా అని చెప్పి ఐసీఎంఆర్ పేరు పెట్టింది. ఇది 100% ఖచ్చితత్వం ఉంది, 98.7% సెన్సిటివిటీతో ఈ కిట్ పనిచేస్తోందని చెప్పి ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇదేంటంటే దీని స్పెషాలిటీ, ఒక 2.5 గంటల్లోనే 90 శాంపిల్స్ని ఈ ఎలీసా కవచ్ టెస్ట్ కిట్తో చేయొచ్చు అని చెప్పి ఐసీఎంఆర్ చెప్పింది. ఆర్టీపీసీఆర్తో పోలిస్తే దీనికి బయోసేఫ్టీ కానీ బయోసెక్యూరిటీ అవసరాలు చాలా తక్కువ అని చెప్పి కూడా ఐసీఎంఆర్ చెప్పింది. సో దానికి సంబంధించిన వార్త. చిరుత దొరకలేదండి, హల్చల్ చేసింది కదా హైదరాబాద్ రోడ్ల మీద.
మరి ఆ చిరుత దొరకలేదు. చిలుకూరు అడవుల్లోకి మేబీ పోయి ఉండొచ్చు అని చెప్పి అధికారులు అంటున్నారు. అయినా సరే ఆ చుట్టుపక్కల ప్రజలు కొంచెం అప్రమత్తంగానే ఉండాలని చెప్పి అన్నారు. అండ్ అన్ని స్టాకులు ఫుల్ గా ఉంచుకుంటాం, మందులు సహా నిత్యావసరాలన్నీ పెంచుతామని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్ ని కూడా మనం అదే పేజ్ లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే 4.0 ఎట్లుంటుందో, రేపటితో ముగియనున్న లాక్డౌన్ థర్డ్ స్టేజ్. సో రేపటితో లాక్డౌన్ 3 ముగియబోతోంది. మరి 4.0 ఎలా ఉంటుంది, 4వ దశలో ఇంకా చాలా మరికొన్ని సడలింపులు ఇవ్వని చెప్పి ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలు కూడా కోరుతున్నాయి. ఢిల్లీ కానీ, కేరళ కానీ, అసోం కానీ, పంజాబ్ కానీ, ఇలా చాలా రాష్ట్రాలు చాలా రకాల సడలింపులు కోరుతున్నాయి. ఒక బీహార్, జార్ఖండ్ అండ్ ఒడిషా మాత్రం లాక్డౌన్ ని మరింత కఠినంగా అమలు చేయాలి, ఎందుకంటే మాకు కేసులు పెరుగుతున్నాయి అండ్ ఆల్సో వలస కార్మికులు సొంతూళ్ళకు వస్తున్నారు కాబట్టి వాళ్ళ వల్ల కూడా మాకు థ్రెట్ ఉంది అని చెప్పి లాక్డౌన్ ఇంకా కఠినంగా అమలు చేయాలని ఈ రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ మంత్ ఎండింగ్ వరకు లాక్డౌన్ ఉంటుందని చెప్పి ఆల్రెడీ బీహార్ సీఎం అనౌన్స్ కూడా చేశారు. సో ఏ రాష్ట్రాలు, చాలా రాష్ట్రాలు కంటైన్మెంట్ జోన్స్ వరకు ఉంచి కొంత ఎకనామిక్ యాక్టివిటీకి ఊతమిచ్చేలాగా ఉండాలి సడలింపులు అని చెప్పి కోరుకుంటున్నారు. సో మరి హోటళ్లు కానీ లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇలాంటివన్నీ కూడా కొంత అనుమతి ఇవ్వాలని చెప్పి రాష్ట్రాలు కోరుకుంటున్నాయి. చూద్దాం మరి 4.0 ఎట్లుంటుందో. అండ్ రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చేస్తున్నాయి. రాఫెల్ యుద్ధ విమానాలు 2016లో ఫ్రాన్స్ ప్రభుత్వంతో మనం రాఫెల్ ఒప్పందం కుదుర్చుకున్నామండి. దాని ప్రకారం ఏంటంటే 36 ఎయిర్ క్రాఫ్ట్స్ ని 60,000 కోట్లతో కొనుగోలు చేసింది మన దేశం. సో 2020 మే చివరిలోగా ఒక 4 ఎయిర్ క్రాఫ్ట్లు డెలివరీ ఇవ్వాలన్నమాట ఈ ఒప్పందం ప్రకారం. బట్ ఈ లాక్డౌన్ ప్రతి చోట అన్ని ఆగిపోవడం వల్ల లేట్ అయింది. సో జూలై ఎండింగ్ లోపల ఈ 4 ఎయిర్ క్రాఫ్ట్లు రాబోతున్నాయి. రాఫెల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట వీటి పేరు. 4 వస్తాయి. 3 ట్విన్ సీటర్లు, ఒక సింగిల్ సీటర్ ఉంటుంది. అంబాలా ఎయిర్ బేస్ లో దిగుతాయి జూలై నెలాఖరులోగా అని చెప్పి మనం ఆ వార్త చూడొచ్చు. ఇక సొంతూళ్లకు నడిచి వెళ్లే వాళ్ళను ఆపలేం, వలస కూలీల ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన సుప్రీంకోర్టులో ఈ వలస కూలీలకు సంబంధించి పిటిషన్ లో విచారణలో భాగంగా సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ ని, సొంతూళ్లకు వెళ్లే వాళ్ళని సుప్రీంకోర్టు ఎక్కడ చూస్తుంది, సుప్రీంకోర్టు ఎక్కడ ఆపగలుగుతుంది, రాష్ట్రాలే బాధ్యత తీసుకోవాలి. ఎక్కడికక్కడ రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎవరెవరు వెళ్తున్నారు వాళ్ళని ఆపి వాళ్ళని కన్విన్స్ చేసి షెల్టర్ హోమ్స్ కి తరలించడము, వాళ్ళకి ఏర్పాటు చేసిన రవాణా సదుపాయం ద్వారా వాళ్ళని సొంతూళ్ళకి తరలించడము, ఇలాంటి ఏర్పాట్లన్నీ చూడాలి. వాళ్ళని ఏ రకంగా మేము ఆపగలుగుతామని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. వరల్డ్ బ్యాంక్ భారీ సాయం 7,500 కోట్లు అప్పిస్తోందండి వరల్డ్ బ్యాంక్ భారత్ కి. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. సోషల్ సెక్యూరిటీకి ప్రాధాన్యం ఇస్తూ ఈ అప్పిస్తోంది. ఆల్మోస్ట్ గతంలో కూడా 7,500 కోట్లు అప్పిచ్చింది. ఇది సెకండ్ అన్నమాట. ఆత్మనిర్భర్ భారత్ బాగుంది అని చెప్పి కూడా వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ జునైద్ అహ్మద్ వ్యాఖ్యానించారు. టౌన్లలో పేదలకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ అందించేలాగా ఉంది ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. అండ్ 84% ఫ్యామిలీల ఆదాయం తగ్గింది లాక్డౌన్ ఎఫెక్ట్ పై చికాగో ఇన్నోవేషన్ సర్వేలో వెల్లడి. మన దేశంలో అన్ని రంగాలు కూడా ఇన్కమ్ కోల్పోయిన సిచ్యుయేషన్ ఈ లాక్డౌన్ వల్ల. అయితే ఏప్రిల్లో 84% కుటుంబాల ఆదాయం తగ్గిపోయింది. సాయం అందితే తప్ప పూట గడవని పరిస్థితుల్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. 34% కుటుంబాలు అయితే ఇతరుల సాయం లేకుండా ఒక వారం కంటే ఎక్కువ రోజులు గడపలేని స్థితిలో ఉన్నాయని చెప్పి ఈ సర్వేలో వెల్లడైంది. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే కొత్త ప్రాజెక్టుల డిపిఆర్లు ఇవ్వండి అని చెప్పి ఏపీ సర్కార్కి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ లెటర్ రాసిందండి. శ్రీశైలంపై ఏవైతే కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తున్నారో దానికి సంబంధించిన డిపిఆర్స్ ఇవ్వండి అని చెప్పి ఆ వార్త చూడొచ్చు. అండ్ సినిమా టాకీస్ ఇప్పట్లో ఓపెన్ కావు, ఇల్లే సినిమా టాకీస్. సో మనం చూసాం ఫస్ట్ పేజ్ లో దీనికి సంబంధించి బ్యానర్ ఐటమ్ వచ్చింది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ని ఆల్రెడీ సినిమా మొత్తం ఫినిష్ అయ్యి రెడీ టు రిలీజ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో ప్రొడ్యూసర్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది ఇళ్లలో ఉంటున్నారు. నెట్ఫ్లిక్స్ కానీ, హాట్స్టార్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ ఇలాంటి ఎన్నో రకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద విపరీతంగా సినిమాలు చూస్తున్నారు. ఇప్పటిదాకా కూడా రిలీజ్ అయిన సినిమాల్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో పెట్టేవారు. బట్ ఇక్కడ నుంచి ట్రెండ్ మారబోతోంది. కొత్త సినిమాల్ని డైరెక్ట్ గా ఫస్ట్ డే ఫస్ట్ షో ఇంట్లో కూర్చుని చూసేలాగా కూడా ఆ రోజులు రాబోతున్నాయని చెప్పి మనం చూస్తున్నాం. ఆల్రెడీ 7 to 8 ఫిల్మ్స్ కి అమెజాన్ ప్రైమ్ కొన్ని డేట్లు కూడా ఇచ్చేసిన సిచ్యుయేషన్. సో మొత్తం ఇల్లే సినిమా టాకీస్ కాబోతోంది అని చెప్పి మనం ఆ వార్త చూడొచ్చు. అయితే ఓటీటీలో రిలీజ్ చేయొద్దు అని చెప్పి థియేటర్ యాజమాన్యాలు కోరుతున్న పరిస్థితి అండి. పెద్ద పెద్ద పీవీఆర్ కానీ, ఐనాక్స్ కానీ ఇవన్నీ కూడా మూవీస్ ని ఎంజాయ్ చేయాలంటే బెస్ట్ ప్లేస్ థియేటరే. ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల కండిషన్స్ ఇలా ఉన్నా డెఫినెట్లీ ప్రేక్షకులు థియేటర్లకి వస్తారు. కొంత ఓపిక పట్టాలి. ఇలా ఆల్టర్నేటివ్ వెంటనే చూసుకోవడం మంచిది కాదని చెప్పి ఆ యాజమాన్యాలు అంటున్న సిచ్యుయేషన్. అయితే సినిమా టాకీస్లు ఇప్పట్లో ఓపెన్ కావు, ఒక 4-5 నెలలు పట్టచ్చు అని చెప్పి వెలుగుకి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ FDC చైర్మన్ రామ్మోహన్ రావు గారు ఇంటర్వ్యూ ఇచ్చారు.
అందులో ఆయన చెప్పింది ఏంటంటే ఈ కరోనా ఫోబియా పోవడానికి చాలా టైం పడుతుంది. పోయిన తర్వాత కూడా సోషల్ డిస్టెన్సింగ్ అని చెప్పి మధ్య సీట్లు తీసేసి ఇట్లా పెడితే కూడా టికెట్ రేట్లు పెంచాల్సి వస్తుంది. మరి అంత టికెట్ రేట్ పెట్టి ప్రేక్షకులు వస్తారా థియేటర్కి? ఇవన్నీ కూడా చాలా ఆలోచించాల్సిన సిచ్యుయేషన్. బట్ అయితే టికెట్ రేట్లు ఫ్లెక్సిబుల్గా పెట్టుకోనియమంటున్నారు. సో మున్సిపల్ ట్యాక్స్ మినహాయింపు, థియేటర్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి చాలా డిమాండ్స్ వస్తున్నాయని చెప్పి కూడా ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారు. ఈ నెల 29 తర్వాత ఒక మీటింగ్ పెట్టుకుంటాం, అందులో దీనికి సంబంధించి మాట్లాడుకుంటాం. బట్ ఇప్పట్లో అయితే సినిమా థియేటర్లు ఓపెన్ కావు అని చెప్పి రామ్మోహన్ రావు గారు మాట్లాడారు. దానికి సంబంధించిన వార్త. ఇక గద్వాల తల్లి బిడ్డల మృతిపై పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం జారీ చేసిందండి. గద్వాల ఒక 5-6 ఆసుపత్రులు తిరిగి ఆ గర్భిణి డెలివరీ కోసం గతిలేని పరిస్థితుల్లో డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డలు ఇద్దరు కూడా చనిపోయిన సిచ్యుయేషన్ అందరినీ కలిచివేసింది. సో ఏం జరిగింది, వాట్ రియలీ వెంట్ రాంగ్ అనేది ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టు కోరింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఈసారి ఋతుపవనాలు రాక కొంచెం ఆలస్యం అని చెప్పి జూన్ 5కు 4 రోజులు అటు ఇటుగా కేరళలోకి ఎంట్రీ ఇస్తాయని చెప్పి అదే పేజ్లో మనం చూడొచ్చు వార్త. ఈసారి మొత్తం దేశం అంతా కూడా సాధారణ వర్షపాతమే ఉంటుంది అని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఉంది, అది మేబీ ఇవాళ తుఫాన్గా మారొచ్చు. సో 1-2 రోజులు అక్కడక్కడ వానలు పడతాయని చెప్పి ఐఎండీ చెప్పింది. యాక్చువల్లీ లాస్ట్ మంత్లో ఐఎండీ జూన్ 1నే ఋతుపవనాలు వస్తాయి, కేరళను తాకుతాయని చెప్పి అనింది. కేరళలో జూన్ 1 కాబట్టి మన తెలంగాణ వచ్చేసరికి జూన్ 8 అవ్వచ్చు అని చెప్పి. బట్ ఇప్పుడు మళ్ళీ అంచనాలు సవరించారు కాబట్టి జూన్ 5కి 4 రోజులు అటు ఇటుగా కేరళలోకి వస్తాయి కాబట్టి ఆ తర్వాత వారానికి మన రాష్ట్రంలోకి మేబీ జూన్ 11 నుంచి 18 ఈ తేదీల మధ్య ఎప్పుడైనా సరే మనకి ఋతుపవనాలు మన రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే బిర్యానీ, హలీం, ఐస్ క్రీమ్ ఇంటికి పట్టుకోవచ్చు, టేక్అవే ఇస్తున్నాయి రెస్టారెంట్లు అని చెప్పి వార్త చూడొచ్చు. కొత్తగా హలీం మేకింగ్కి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి సేఫ్టీ ప్రికాషన్స్తో ఫుడ్ ప్యాకేజింగ్ జరుగుతోంది. హలీం కానీ లేకపోతే ఐస్ క్రీమ్ కానీ, ఎండాకాలం కదా, అల్ఫాన్సో ఫ్లేవర్కి చాలా డిమాండ్ ఉంటుంది ఈ టైంలో. సో వీటన్నిటినీ కూడా హోమ్ డెలివరీ చేస్తున్నారు అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ అని చెప్పి. అండ్ 1500 పడలే, 2 విడతల్లోనూ అందని సర్కార్ సాయం. చాలా చోట్ల ఆఫీసుల చుట్టూ లబ్ధిదారులు తిరుగుతున్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు 1500 ఖాతాలో వేస్తామని చెప్పి ప్రభుత్వం అన్నది. బట్ ఎక్కడా కూడా చాలా చోట్ల పడలేదు, దానికోసం తిరుగుతున్నారు అందరూ కూడా బ్యాంకుల చుట్టూ అని చెప్పి వార్త చూడొచ్చు. 54 రోజుల్లో 562 కేసులు, 5 కోట్లు కొట్టేసిండ్రు. సైబర్ నేరగాళ్ళు అయితే మాత్రం ఈ లాక్డౌన్ని దీన్ని ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారండి. గ్రేటర్లో విపరీతంగా కేసులు పెరిగిపోతున్నాయి, లాక్డౌన్లో సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయని చెప్పి మనం వార్త చూడొచ్చు. మెయిన్గా ఏంటంటే ఎవరితో కూడా ఓటీపీ షేర్ చేసుకోకండి. ఏ మూడ్లో ఉన్నా, ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నా సరే చాలా కేర్ఫుల్గా, చాలా అవేర్నెస్తో ఉండాల్సిన అవసరం ఉంది. ఒక చిటికెలో మనకి తెలియకుండానే మన అకౌంట్ని ఖాళీ చేసేస్తారు సైబర్ నేరగాడు. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. ఇక స్మాల్ ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ. వలస కూలీలు అందరూ కూడా ఇప్పుడు సొంతూళ్ళకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు స్మాల్ ఇండస్ట్రీస్ అవి ఇప్పుడు తెరుచుకుంటూ కొంచెం కొంచెం యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్న టైంలో కూలీలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. చాలా పెద్ద ఇబ్బంది. ఈ కూలీలు లేకపోవడం వల్ల, స్కిల్డ్ లేబర్ లేకపోవడం వల్ల చాలా చోట్ల చిన్న కంపెనీలు తెరుచుకోలేకపోతున్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. సో నెక్స్ట్ పేజ్కి వస్తే ఆసుపత్రి ఖర్చులకు కరోనా సెగ. పలు జిల్లాల్లో కన్సల్టేషన్ ఫీజులు పెంచిన డాక్టర్స్. అసలే కరోనాతో ఇబ్బంది పడుతున్నాము అంటే చాలా కాలం ఆసుపత్రులు మూసి ఉండడం కానీ, లేకపోతే ఇప్పుడు ఏ హాస్పిటల్ అయినా సరే డాక్టర్స్, మెడికల్ సిబ్బంది కంపల్సరీ. ఎందుకంటే వస్తున్న వాళ్ళు ఎవరు కరోనానో తెలియని సిచ్యుయేషన్ కాబట్టి ఖచ్చితంగా పీపీఏ కిట్స్ కానీ, ఇంకా శానిటైజేషన్ కానీ ఇలాంటి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి చాలా చోట్ల ఆ ఖర్చుల్ని తట్టుకోవడానికి కన్సల్టేషన్ ఫీజుని పెంచేశారు చాలా జిల్లాల్లో అని చెప్పి మనం ఈ ఐటమ్ చూడొచ్చు. పేషెంట్ల పైనే ఈ శానిటైజేషన్, ఇతర వాళ్ళు తీసుకుంటూ ఏవైతే జాగ్రత్తలు ఉన్నాయో ఆ బరువు అంతా కూడా పేషెంట్ల పైన వేస్తున్నారని చెప్పి. పాపం పబ్లిక్ మాత్రం ఈ టైంలో కరెక్ట్ కాదు. ఆల్రెడీ మనం చూసాం 84% ఆదాయం తగ్గింది. ఇలాంటి సిచ్యుయేషన్లో ఆల్రెడీ ఆదాయం తగ్గి రకరకాల బాధలు పడుతున్న టైంలో కన్సల్టేషన్ ఫీల్ పెరగడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి పబ్లిక్ క్వశ్చన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక నెక్స్ట్ బిజినెస్ పేజ్కి వస్తే లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు రెడీనా, వీటితో కంపెనీలకు ఎంతో ప్రయోజనం. 45 లక్షల చిన్న కంపెనీలకు ఉపయోగం. యాక్చువల్లీ ఏవైతే ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఏవైతే గవర్నమెంట్ కొన్ని వరాలు ప్రకటించిందో మొన్న ప్యాకేజ్లో భాగంగా, దీనికి సంబంధించి 3 లక్షల కోట్లు కేటాయించాం. బ్యాంకుల ద్వారా ఈ ఇండస్ట్రీస్కి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఎలాంటి గ్యారంటీ లేకుండా లోన్లు తీసుకోవచ్చు అని చెప్పి అన్నారు కదా. మరి బ్యాంకులు రెడీగా ఉన్నాయా అని చెప్పి కూడా ఈ ఆర్టికల్లో మనం చూడొచ్చు. అయితే బ్యాంక్స్ మాత్రం ఇంకా మాకు
గైడ్ లైన్స్ ఏం రాలేదు. వన్స్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత మేము దీనికి సంబంధించి డెసిషన్స్ తీసుకుంటామని చెప్పి అన్నాయి. అండ్ అదే పేజ్లో T20 వరల్డ్ కప్ 2022కి షిఫ్ట్ అని చెప్పి ఒక వార్త వస్తుందండి. మేబీ ఐసీసీ బోర్డ్ మెంబర్స్ చర్చించబోతున్నారు. ఒకవేళ 2022 కనుక ఈ T20 వరల్డ్ కప్ షిఫ్ట్ అయితే దానికి అనుగుణంగా ఐపీఎల్కి ఇంకొక స్లాట్ దొరుకుతుంది. సో అది షిఫ్ట్ అయితే ఐపీఎల్కి మార్గం సుగమం అవుతుందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. బట్ ఏదైనా సరే అన్ని కూడా డిపెండ్స్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంటుంది అని చెప్పి లాక్డౌన్కి సంబంధించి ఇతరత్ర ఇలాంటి ఈవెంట్స్ వాటికి సంబంధించి అనే దాని మీద ఆధారపడి ఉన్నాయి. సో ఇవ్వండి ఇవాళ వెలుగు పేపర్లో వచ్చిన వార్తా విశేషాలు. V6 వెలుగు చేస్తున్న ఈ ప్రయత్నం ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్లో షేర్ చేయండి. మాక్సిమం అందరికీ నచ్చుతోంది. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలి అంటే కూడా ప్లీజ్ లెట్ us know. మీరు కింద కామెంట్ సెక్షన్లో ఇంకా ఎలా ఉంటే బాగుంటుందో కూడా చెప్పండి. డెఫినెట్లీ ఇంప్రూవ్ చేస్తాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, ఒకవేళ బాగా నచ్చితే షేర్ చేసేయండి. ఇవాళకి ఇంతే, రేపు కలుద్దాం. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.